ఏంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు రాబోయేది ఎలక్షన్ కాదు ఒక యుద్ధం జరగబోతుంది అన్నారు. దానికి తగ్గట్టే అక్కడ వాతావరణం కూడా అంత పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే దాదాపు ఒక 50 స్థానాల్లో ఇన్ఛార్జీలు కూడా మార్చడం జరిగింది. మొత్తం మీద ఒక 90 స్థానాల్లో ఇన్ఛార్జీలు మారుస్తారని చెప్పి కూడా మనకున్న సమాచారం. మరోపక్క ఇటు ఇన్ఛార్జీలు మార్చుకుంటూ వైసీపీ వెళ్తుంటే టీడీపీ కావచ్చు అటు జనసేన ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ముందుకు వస్తాం 2-3 సభలు పెడతామని చెప్పి అన్నారు. మొత్తం మీద వాతావరణం చూస్తుంటే ఎప్పుడు చూడని ఎన్నికలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నారని చెప్పి కూడా ప్రజల్లో కూడా స్పష్టంగా ఇక్కడ కనపడింది. మొన్నటి వరకు ఏంటంటే తెలంగాణలో నువ్వా నేనట్లో జరిగింది. మొత్తం మీద అక్కడ టీఆర్ఎస్కి వస్తే అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది, అదే రేవంత్ రెడ్డి గారు వస్తే టీడీపీకి ప్లస్ అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున బెట్టింగ్లు కావచ్చు రకరకాల ఏపీలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. అయితే అంచనాలు తారుమారాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుంది, అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇంకొక 2 నెలల్లోనే ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ అభ్యర్థులను మార్చడానికి ఉన్న వ్యూహం ఏంటి? అభ్యర్థుల్ని మార్చటము అంటే నిజానికి తెలంగాణలో కూడా అభ్యర్థుల్ని మార్చితే బాగుంటుంది అనే అడ్వైజ్ వచ్చింది కేసీఆర్ ముందుకి. ఓకే, వచ్చింది. ఒక దశలో కేటీఆర్ ఓపెన్గానే అన్నాడు ఆ మాట. సిట్టింగుల్ని మార్చే అవకాశం ఉంది, ఆలోచన చేస్తున్నాము అనే మాట కూడా అనేసాడు ఆయన. కానీ కేసీఆర్ కమిట్ అవ్వాల. ఓకే, కమిట్ అవ్వలేదు. అయితే ఆయన అనుకున్నది ఏంటంటే ఒకవేళ సిట్టింగుల్ని మారిస్తే 50 మందిని మారిస్తే ఈ 50 మంది చేసేటువంటి విమర్శలు దాన్ని తట్టుకోవటానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది, సమయం తక్కువ ఉంది, అందుకని వాళ్ళకే వదిలేస్తే బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన వదిలేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదని మీరు అన్నారు. తెలంగాణ వచ్చిన ఫలితాలను బేస్ చేసుకునే ఆయన అభ్యర్థులు కూడా మార్చడం జరుగుతుందని చెప్పి బలంగా వినిపిస్తున్నమాట. తెలంగాణలో ఆయన ఎందుకే అభ్యర్థుల్ని మార్చలేదో మనం మాట్లాడుకున్నాం. మార్చకపోవడం వలన ఏం జరిగిందో చూసాం. మార్చకపోవడం వలన ఏం జరిగిందో చూసాం కాబట్టి అందుకోసమే చాలా స్పష్టంగా ఏపీలో అభ్యర్థుల్ని మారుద్దాము అనే కసరత్తు ప్రారంభించాడు. దీనిలో ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు ఆయన. ఆ వ్యూహం ఏంటంటే అభ్యర్థిని మార్చేటప్పుడు, కొత్త అభ్యర్థిని ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చేటప్పుడు పాత అభ్యర్థితో కొత్త అభ్యర్థికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, తద్వారా పార్టీలో సుహృద్భావపూరిత వాతావరణం ఉంది అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. సరే, పార్టీ అంటే తీసుకొని వెళ్తుంది అనుకోండి, వాస్తవంగా అభ్యర్థులను మార్చినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా మీరు అన్నట్టు స్వాగత బ్యానర్లు కడుతున్నారా? కట్టిస్తున్నారండి. కడుతున్నారా? పార్టీ కన్నసన్నలో కట్టిస్తున్నారా లేకుంటే వీళ్ళు నిజంగానే స్వాగతిస్తున్నారా? ప్రోగ్రామ్ అది డిజైన్డ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఆ మేరకు వాళ్ళని కూర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అవును, మీకు ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాం, లేదా ఇంకొక ప్లేస్ ఇస్తాం, లేకపోతే ఇంకొక రేపు గెలిస్తే ఫలానా కార్పొరేషన్ చైర్మన్ మీరే, లేకపోతే మరొకటి మీరే అని ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక కాంపన్సేటరీ గ్రౌండ్స్లో వాళ్ళకి ఏదో మేలు చేకూరే విషయం ఒకటి చెప్పాలి కదా. చెప్పి నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి ఫ్లెక్సీలు కట్టు అనేది చెప్పేస్తున్నారు. ప్రజలలోకి ఏదైతే కేసీఆర్ అనుకున్నాడో ఈ 50 మంది 50 ప్రతిపక్షాలుగా బిహేవ్ చేస్తారు అనే అనుమానంతో కదా ఇక్కడ ఆగింది. అది లేకుండా అక్కడ చాలా సాఫ్ట్గా ఈ అభ్యర్థుల మార్పు అనేది ఎటువంటి కాంప్లికేషన్కి, లేకపోతే ఎవరికైతే సీట్ ఇవ్వలేదో దక్కని ప్రతివాడు ప్రతిపక్షంగా మారే పరిస్థితి రాకుండా నివారిస్తూ చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు. కానీ మీరు అన్నట్లే ఒక మంచి వ్యూహంతోనే నడిపించారు కదంతా. కానీ అనుకోకుండా షర్మిల గారు రేపు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా రాబోతున్నారు. పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ వస్తారు అని ప్రచారం జరుగుతోంది, కానీ అధికార సమాచారం లేదు. రావచ్చు అని వరకైతే ఉంది. రావచ్చు అనేది మాత్రమే వింటున్నాం. జగన్ వదిలిన బాణం జగన్కే తగులుతుంది రేపు ఎలక్షన్లు అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దగా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది. ఆ క్రిస్మస్ గిఫ్ట్ పంపటము అనే దాని మీద ఒక చర్చ జరిగింది బయట. ఏమిటి, ఎందుకు పంపారంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు తెలుగుదేశం పార్టీ దోహదపడింది అనే అభిప్రాయం చాలామంది మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు కానీ
ఫలితం దక్కలేదు రేవంత్ రెడ్డికి అనే మాట కూడా వినిపించింది. అంటే అర్బన్ ఓట్లు మొత్తం కూడా బీఆర్ఎస్కి పడ్డాయి. అర్బన్ ఓట్ల వెనకాలే టీడీపీ ఉంది అని మాత్రం అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎస్. ఎందుకు కరెక్ట్ కాదంటే అర్బన్ ఓట్లు, సెటిలర్ ఓట్లలో ఏపీ ఓట్లు చాలా మైనారిటీ, ఎస్. నార్త్ ఇండియన్ సెటిలర్స్ ఓట్లు మెజారిటీ. కాబట్టి సెటిలర్స్ అనగానే ఆంధ్ర వాళ్ళు అనుకునేటువంటి మూఢనమ్మకంలో నుంచి అభిప్రాయానికి వస్తున్నారు. వీళ్ళు మైనారిటీ, వీళ్ళు కూడా ప్రో బీఆర్ఎస్ యాక్ట్ చేశారు, బీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి, నేను కాదని అనటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి కేవలం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు మాత్రమే ఓటర్లు కాదు, దానికి వేరే ఓట్ బ్యాంక్ ఉంది, బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, ఒక బలమైన బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ పార్టీ ఇక్కడ బలంగా పనిచేసిన పార్టీనే. అలాగే ఎస్సీ ఎస్టీలలో కూడా కొంత బలం ఉంది ఆ పార్టీకి. ఆ నేటివ్ తెలంగాణ టీడీపీ ఓట్ బ్యాంక్ మాత్రం కాంగ్రెస్కి టర్న్ అయింది, అది వాస్తవం. అర్బన్ ఓటు మాత్రమే టీడీపీ అనుకున్నట్టుగా నడవలేదు, అది వెళ్ళి బీఆర్ఎస్కి పడింది. ఇది జరిగింది. కాబట్టి దీన్ని కాంపన్సేట్ చేస్తూ ఏపీలో కాంగ్రెస్ తెలుగుదేశానికి సహకరించే అవకాశం ఉంది. అందులో భాగంగానే షర్మిల గారు లోకేష్కి ఈ క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. అలాగే గిఫ్ట్ కూడా ఆవిడ చాలా స్పష్టంగా పర్సనల్గా పంపలేదు, వైఎస్ కుటుంబం నుంచి నారా కుటుంబానికి పంపించినటువంటి గిఫ్ట్గా మాట్లాడింది ఆవిడ. దాని మీద రాయటం కూడా కేవలం అదేదో వ్యక్తిగతంగా చేయలే, కుటుంబ పరంగా జరిగినట్టుగా పంపారు. ఇది కుటుంబ పరంగా పంపటం అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సందర్భం. సార్, గిఫ్ట్ అని మీరు అన్నారు, అంటే తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే కేసీఆర్ గారికి 2 బ్రీఫ్ కేసులు గిఫ్ట్ పంపించారు షర్మిల గారు. అవును, అది ఏ ఉద్దేశంతో అనేది మనందరికీ తెలుసు. మరి లోకేష్ బాబు గారు పంపించిన గిఫ్ట్ మరి ఏ ఆలోచనతో పంపించారండి, మీరు ఏం చెప్తారు? అదే దీని మీదే కదా ఇప్పుడు చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించబోతోంది ఏపీలో. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అనేది ఆంధ్రాలో కాంగ్రెస్ మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. కొంత దాని ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగిన ఓటు బ్యాంకు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తే ఎంత యాడ్ అయినట్టే కదా. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు అక్కడ ఏపీలో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపుగా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం ఇక్కడి నుంచి లాక్కున్నదే. అందుకని తిరిగి అక్కడ కాంగ్రెస్ని నిలబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ యుద్ధంలో ఐక్య సంఘటన అనేది చాలా కీలకం. ఆ ఐక్య సంఘటన టీడీపీతో కలిసి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వినిపిస్తున్న మాట.